సార్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి తెలంగాణలో. అయితే హరీష్ రావు అంటే హరీష్ రావు గాని, ఇటు కేటీఆర్ గాని బానే మాట్లాడుతున్నారు. ఇందులో హ్మ్. హరీష్ రావు ఒక మాట అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం బాలేదు అని చెప్పడం గాదు మాటల్లో. హ్మ్. మీరు ఆధారాలు చూపించండి అని హ్మ్. జెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్? దీనికి అగ్రీ చేస్తారా? ఆ! తప్పది. ఆధారాలంటే ఫస్ట్ నుంచి చెప్తున్నాడు కదా! నువ్వు మళ్ళా అక్కడ సెపరేట్‌గా బొట్టు పెట్టి చెప్పాలేంటి? ఒక కాళేశ్వరం తీసుకో. ఇంకోటేదో తీసుకో. ఒకటా బోల్డ్ హిస్ డాటర్ ఆడవాళ్ళు చేసే బిజినెస్ కొన్ని ఉంటాయి. చేయకూడని బిజినెస్ చేసి అక్కడ 100 కోట్లు కాదు జరుగుతాయి. ఇంకా ఎక్కువ. ఆవిడని అందులో పెట్టడం కారణం ఏంటంటే కేజ్రీవాల్‌ని కూడా ఎక్కువ ఉంచడం కోసం. లేకపోతే ఆవిడ అక్కడ పెట్టడం వల్ల మనకేం ఉపయోగం లేదు. సెంటర్‌కి ఏం ఉపయోగం లేదు. తెలుసా మీకు? హ్మ్. ఆ అమ్మాయిని రిలీజ్ చేయకుండా ఉండటం కారణం ఏంటంటే ఆవిడ చేసిన తప్పు పెద్దదే అయినా కూడా కేజ్రీవాల్‌ని కూడా పెట్టాలంటే పర్మనెంట్‌గా అలా ఉంచాలంటే అతన్ని మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి ఆఫ్ ఢిల్లీ వీళ్ళిద్దరిని అక్కడ సంవత్సరం కంటే ఎక్కువ ఉంది. అదేవిధంగా పోతే పోయిందని ఇప్పుడు కవితను పెట్టడం వల్ల మనకు వచ్చే ఇదేం లేదు. గవర్నమెంట్‌లో కూడా లేదు. చిత్తుగా ఓడించాడు కాంగ్రెస్. అంటే ఈలోగా మనం పెరగడం చూసుకుందాం అని సెంటర్‌లో ఉంటది. సెంటర్ నుంచి ఇన్‌స్ట్రక్షన్ ప్రకారంగానే వీళ్ళు ఉంటారు. ఇతను ఏమంటాడంటే "నువ్వు మా పెద్ద బ్రదరు అని అన్నావు కదా మరి మోడీని. హ్మ్. నీకేమి ఇచ్చాడు సిగ్గు లేదా?" ఈ పక్కన ఎవరో గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ అంటాడు. చంద్రబాబు నాయుడు పొగడ్డు కేటీఆర్. పొగడకుండా పవన్ కళ్యాణ్ పవన్ గురించి. కళ్యాణ్ ఒక 21 సీట్లు వచ్చిన పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నాడు ఒక 15,000 కోట్లు. తెచ్చుకుంది హ్మ్. చంద్రబాబు నాయుడు. కానీ చంద్రబాబు నాయుడు పొగడ్డు. చంద్రబాబు నాయుడుకి ఇంత కూడా పేరు రానివాడు కేటీఆర్. హ్మ్. దే హేట్ హిమ్. ఓకే. అదే విధంగా బయట కూడా ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు అని చెప్పేసి దుమ్మెత్తేస్తారు అతని మీద. నేను ఇందాక చెప్పిన ఆన్సర్‌లో అది మర్చిపోయాను. హ్మ్. ఎవరికీ చంద్రబాబు నాయుడుకి రాదు? ఏ భాష రాదని. ఏదో కబుర్లు చెప్తాడు ఈరోజు తెలుగు బాగా మాట్లాడలేడట, ఇంగ్లీష్ చంపేస్తాడట. ఆ? సో ఆ విధంగా హిందీ రాదట. ఈ హ్మ్. ఈ భాష ఇది ఎప్పుడో చెప్పాడు కేటీఆర్. అతను ఇమిటేట్ చేసి చెప్తా ఉంటాడు అనమాట. హ్మ్. వీళ్ళు బాగా మాట్లాడగలరు. అవును. ఓకే. సో మనం ఏ మాటకి ఆ మాట మాట్లాడుకుంటే జనాలకి మన మీద ఇది వస్తుంది. మన మీదే ఒక ఛానల్కి కానీ మళ్ళీ ఫ్యాక్ట్స్ ఈ విల్ టాక్ అనేది రావాలని నా ఉద్దేశం. హ్మ్. సో నేను అసెంబ్లీ అప్పుడప్పుడు మొత్తం అంతా ఫాలో అవ్వట్లేదు కానీ హైలైట్స్ మళ్ళీ కట్ చేసి పెడతారు కదా అసెంబ్లీ హ్మ్. సంబంధించింది లైవ్ అని చెప్పేసి ఆ 10 నిమిషాలు వస్తూనే ఉంటుంది. అంచేత నేను అలా చూసింది ఏంటంటే ఇతను ఏమన్నాడంటే మన హరీష్ రావు. హరీష్ రావు గారు ఏమంటున్నాడంటే అతను యాక్చువల్గా ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ సీఎం. ఇక్కడ సీఎం అంటే వాళ్ళకి కోపం వస్తుంది కానీ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అని ఓకే. అనుకుంటాను నేను. హ్మ్. అతను పద్ధతిగానే మాట్లాడతాడు కానీ మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు. ప్రూవ్ చేయటం ఉంది. ఆల్రెడీ ప్రూవ్ చేసి ప్రజలకు తెలుసు. చీఫ్ మినిస్టర్ అనడం ఎందుకు? మీరు అతను తప్పు చేసాడు, కేసీఆర్ తప్పు చేసాడు అనేది ఒక ఒక క్యాండిడేట్ కెమెరా పట్టుకెళ్ళి ఒక 4, 5 డిస్ట్రిక్ట్‌లు అడిగితే వాళ్ళే చెప్తారు. కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడమ్మా? ఎందుకులేండి ఆళ్ళంతా తినేస్తున్నారు అంటారు. హ్మ్. సెకండ్ ఏది సరిగ్గా చేయలేదంటాడు. ఆ ఫార్మ్ హౌస్‌లో కూర్చొని మందు కొడతాడంట. ఇయన్నీ ఉన్నాయి. ఇంక ప్రూవ్ చేయటం ఏంటి? ఇంక ఇప్పుడు లోపల మళ్ళీ అక్కడ టైం వేస్ట్ గాని అక్కడ క్వెషన్ ఎవర్ టైం వేస్ట్ గాని హరీష్ రావు అడిగిన దాంట్లో సత్తా లేదు. ఇంక హరీష్ రావుకి వేరే గతి లేదు మాట్లాడాలి. అంటే ఏమి చెయ్యలేదంటారా? అంటే తెలంగాణకి చాలా చేశాడు వాళ్ళ కోసం. వాళ్ళ ఏమి కోసం. చేయలేదు ఎందుకంటావు? హ్మ్. ఆ? ప్రజల కోసం. ప్రజల కోసం ఏం చేయలేదు. ప్రజల కోసం ఏం చేస్తే ప్రజల్లో ఎప్పుడు కూడా కరెక్ట్. టౌన్‌లో ఎందుకు చేశారు? కేటీఆర్‌ని పట్టుకుని ఆళ్ళని పెట్టుకుని స్టైల్‌గా ఉండే నాలాంటి వాళ్ళు పనులు చేయించుకున్నారు. హ్మ్. అందుకేసారు ఓట్లు. అర్బన్‌లో. అక్కడ వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఆళ్ళ ఫ్యామిలీకి చేసుకున్నాడు తప్పితే ఏమి లేదు. ఒక ఆర్డినరీ ఫ్యామిలీ అనుకున్నప్పుడు ఇందుకు వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకున్నారనేది బాగా ఎరిగిపోయింది. రేవంత్ రెడ్డి గెలిచాడు. హ్మ్. ఇప్పుడు మనం చెప్పింది కాదు ఇది. దిస్ ఈజ్ ఓన్లీ ద వర్డిక్ట్ అండ్ ద ఒపీనియన్ వాట్ విలేజ్ పీపుల్ హ్యాస్ గాట్ ఆన్ కేసీఆర్ ఫ్యామిలీ, కేటీఆర్ సిస్టర్. లేకపోతే ఈ రోజున కనీసం ఫర్ ద ఎంపథైజ్ చేసి అతని యొక్క పొజిషన్ కనుక్కుని కేసీఆర్ పొజిషన్ ఇంతమంది ఎమ్మెల్యేలు జంప్ అయిపోకూడదు. ఒకటి రేవంత్ రెడ్డి స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ చాలా బాగుంటుంది. ప్లస్ పవర్. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పవర్ ఇస్తున్నాడు. మీ ఊర్లోకి వెళ్ళి పనులు చేయించుకోవచ్చు. అవసరమైతే డబ్బు కూడా సాయం చేస్తాడు. కాంగ్రెస్ నిలబెట్టాడనే పేరు రావాలి. అర్థమైనప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇదే చెప్తాడు. నువ్వు ఇక్కడ బాగా స్ట్రాంగ్ అయిపోమని. నేను కూడా వస్తున్నాను. రేపు పొద్దున్న వచ్చినప్పుడు మీ తెలుగుదేశం దెబ్బేసి అదే మీ కాంగ్రెస్ దెబ్బేసి నా దగ్గరికి వచ్చి అంటాడు. జరగదు అది. అతను ప్లాన్ వేస్తాడు అలాగా. అతను కూడా కాంగ్రెస్ మనిషే కదా! హ్మ్. చంద్రబాబు నాయుడు వాజ్ ఎ కాంగ్రెస్ పర్సన్ రికగ్నైజ్డ్ బై ఇందిరా గాంధీ గివెన్ టు ద ఫస్ట్ అటెంప్ట్ ఎమ్మెల్యే.
అండ్ మేడ్ మే మినిస్టర్ ఫస్ట్ టైమే. ఎందుకంటే ఇందిరాగాంధీ జైలుకి వెళ్తున్న టైంలో, ఇప్పుడు 1970s వెళ్తున్న టైంలో ఇతను ఒక్కడే ఒక 20 మంది తీసుకుని ఈ ప్లే కార్డ్స్ పట్టుకుని ఆవిడ తరపున నినాదాలు చెప్తూ ఉన్న ఫోటోలు ఇందిరాగాంధీ కాంగ్రెస్కి పంపించారు. హూ ఇస్ దిస్ ఫిలో అన్నదన్నమాట ఆవిడ. అప్పుడు రౌండ్ చేసుకుంది. సో నెక్స్ట్ అతనికి సీట్ ఇవ్వండి అని చంద్రబాబు నాయుడుకి లైఫ్ ఇచ్చింది ఇందిరాగాంధీ. ఫస్ట్ టైం గెలిచినట్టు కాబట్టి మినిస్టర్ ఇస్తారా? వీడికి ఇచ్చారు ఈయనకి. ప్రయత్నం మానవ ధర్మం. ఆ ప్రయత్నంలో మంచి ప్లాన్ వేసింది చంద్రబాబు నాయుడు. చదువుకున్నాడు బాగా, అంటే మంచి పెద్ద లిటరేట్ కాదు కానీ చదువుకున్నాడు. ఆయన వైఎస్ రాజశేఖర చదువుకున్నారు. వైఎస్ రాజశేఖర కొంచెం బెటర్గా చదువుకున్నాడు, డాక్టర్ అయ్యాడు అన్నమాట. ఇతను అక్కడ వానాకాలం చదువులు చదువుకున్నాడు. సబ్జెక్ట్ పెద్ద తెలియదు అతనికి. పొలిటిక్స్ తెలియాలంటే ఏంటి? యూ మస్ట్ డూ ఇండియన్ పాలిటిక్స్. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి. దట్ ఓన్లీ యూ కెన్ కమ్ టు ద పవర్. ఎక్కడేంటి చదువుకొని సన్నాసులు కూడా వచ్చేస్తారు ఇక్కడ. అటు ఎవడో అలీగఢ్కి సీట్ కావాలట. బుద్ధి ఉంది అసలు ఇక్కడ? రెండో క్లాస్ కూడా చదువుకోలేదు వాడు. నేను 100 సార్లు ఏం చెప్తానంటే, దయచేసి చదువుకోని వాళ్ళకి అసెంబ్లీకి కానీ రాజ్యసభకి కానీ డోంట్ గివ్. వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. అసలు అసెంబ్లీ అంటే ఏంట్రా? అదే ఏమో అడే పెట్టమరా పెట్టా ఆ టైం ఉంటారు. ఇప్పుడు అందరూ 90% ఉంటుండే. అదే ఆ దృష్టికి తీసుకెళ్ళకూడదు. సో ఇక్కడ ఏంటంటే ఏం చేయలేదా నువ్వు నన్ను అడగడమే చాలా బూతది. చేశారు, వాళ్ళకి చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి చేస్తారు. ఏమన్నా మిగిలితే కొంచెం వాళ్ళ పార్టీకి. ఇప్పుడు ఎలా మర్చిపోతావు? సంతోషరావు ఎవడో ఉన్నాడు కదా వీళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళందరూ ఎలా మర్చిపోతావు నువ్వు? వాళ్ళు కేసీఆర్ కజినే ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ చెప్పిన వీడియోలు చూడు. కేసీఆర్కి ఒక కజిన్ ఉన్నారు, ఒక పేరు మర్చిపోయారు, పేర్లు గుర్తురావట్లేదు నాకు. ఆవిడ ఉంటాయి ఇంటర్వ్యూలు మొత్తం చెప్పుద్ది ఆవిడ. పోస్ట్ కూర్చొని చెప్పుద్ది ఆవిడ. అదేంటే ఆవిడ ఏంటి ఇప్పటి నుంచి అంటే ఇవాళ ఎలక్ట్ అయిన ఒక 1 year ఊరుకుంది. దాని తర్వాత నుంచి ఫుల్గా చెప్పేస్తుంది. పైకి ఒక ఆయన ఉన్నారు కదా, అదేంటి దుబ్బాక, ఆయన అంతే. ఆయన రఘు ఏదో ఉంటుంది పేరు. అతను కూడా బీజేపీ అతను. ఈ 1 elections యాక్చువల్గాను అతను అడ్డునే చెప్తారు. బీజేపీ గురించి కాదు, వాళ్ళందరూ బాగా మాట్లాడగలరు. తెలంగాణలో కొంతమంది దొరల్లో ఉన్న వాళ్ళు మట్టుకు చాలా బాగా మాట్లాడగలరు, చాలా బాగా మాట్లాడతారు, అనర్గళంగా మాట్లాడతారు. సో పాయింట్ బై పాయింట్ మాట్లాడతారు. అవి విన్న తర్వాత నేను చెప్తున్నాను యాక్చువల్గా. ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు గారు ఇలాగ అంటే ఆశ్చర్యపోతాం. ఎందుకు? ఆయన అలా మాట్లాడాలి, అది ఫ్యామిలీ ఫోర్స్. అది ఒక కేటీఆర్ ఒకటే అస్తమానం మాట్లాడితే కొడుకు కదా. ఇతను కూడా మ్యానల్డ్ అయినా కూడా ఇతనికి ఒక స్టేచర్ ఉంది కాబట్టి ఇతను కూడా మాట్లాడితే నలుగురు మాట్లాడితేనే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అవుద్ది. మీరు అలా ఊరికనే మాట్లాడటం కాదు, నిరూపించడం. ఇంకేంటి నిరూపించాలి? ఎవ్రీబడి నోస్. ఆంధ్ర అనుకున్న మాలాటోళ్ళు కూడా తెలుసు. అందులో దూరున్న వాళ్ళకంటే మేము యూట్యూబ్లోను న్యూస్లోను మీరు ఓడిపోవడం గల కారణాలు పుట్టలుగా వింటున్నాం కాబట్టి మాకు కూడా తెలుసు. అవి ఒక్కొక్కటి చెప్పాలంటే ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎవ్రీవేర్ కేసీఆర్ ఇస్ అ మిస్టేక్. ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ యూఆర్ సిట్టింగ్ ఇన్ ఫార్మ్ హౌస్ డ్రింకింగ్ అని కూడా సామాన్యుడు తెలిసిపోయింది. ఆ మంచిగా చేస్తూ అది తినడం అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే నుంచి ఉంది అతను అలవాటు. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కాదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇతని పని మనిషి నా పని మనిషి ఒకళ్ళే అక్కడ నందినగర్లో. అప్పటికి ఎమ్మెల్యే నేను ఒకసారి చెప్పాను కూడాను. వాళ్ళు ఇంటికి చేసింది మా ఇంటికి వచ్చేది అమ్మాయి, ఒక 14-15 years ఓల్డ్ గర్ల్. నేను జనరల్గా పని మనిషి ఎక్కువ మాట్లాడను. నేను ఆ అమ్మాయి అక్కడి నుంచి చేస్తుంది అనే ఉద్దేశంతో ఒకసారి అడిగాను, ఆ ఇతర స్టీల్ గ్లాసులో ఏముంటుందమ్మా అని. ఒకటి వెళ్ళిపోయింది అలాగ. ఊరినే మనం గిలుతూ ఉంటాం కదా, అలా అడిగాను అన్నమాట. ఆయన సార్ అప్పుడు ఇంకా ఎమ్మెల్యే ఆయన. వాళ్ళ మీద ఎందుకు గారు అంటే బాగా మాట్లాడతారని చెప్పేసి. ఎక్కడన్నా బైక్ తీసుకున్నప్పుడు చాలా పాయింట్స్ చాలా బాగా మాట్లాడతారు. ఏదో ఒక క్వాలిఫికేషన్ లేకుండా గెలవరు కదా. లేకపోతే ఒక దళితుడిని చీఫ్ మినిస్టర్ చేస్తాను స్టేట్ విడితే అని అన్నాడు. 10 ఏళ్ళు చేశాడు, 10 ఏళ్ళు ఎక్కడ లేదే. ఇస్ నాట్ గివెన్. ఆ ఒక్కటి చాలదా? అతను చేసి పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే ఈ వుడ్ హావ్ గాన్, ఈ వుడ్ హావ్ బికమ్ లైక్ అంబేద్కర్ విగ్రహం కట్టేసినంత మాత్రం ఆయన కట్టడానికి ఆ రూటే అయినా కూడా కట్టేసినంత మాత్రాన అంబేద్కర్కి ఉన్న మంచి పేరు అందరికి వచ్చేది కదా. అంబేద్కర్ నువ్వు గౌరవించబట్టి ప్రపంచం అంతా గౌరవిస్తుంది. మీకు అర్థమైనప్పుడు మీకు. సో అతను ఎందుకు ఏం చేయలేదు అనేది మటుకు చాలా జోక్. అది ఏం చేయలేదని మీరు ప్రూవ్ చేయాలి కానీ అంటే ఇంకేమంటాడు? అక్కడ కేటీఆర్ ఉంటాడు, కేసీఆర్ ఉంటాడు. అక్కడ వాళ్ళు ఎదురుకుంటే వాళ్ళకి ఫరగానే మాట్లాడాలి. ఇతను పైకి రాకుండా వీళ్ళ పార్టీల్లో వీళ్ళ పవర్లో ఉన్నప్పుడు చేసిందే కేసీఆర్ అండ్ కేటీఆర్. వాళ్ళిద్దరికి పెద్ద కాంపిటీషన్. నెక్స్ట్ సీఎం అతను కొట్టేస్తాడేమని.
ఎవడో ఈయన పేరేం పేరు కేటీఆర్. కేటీఆర్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇతని కానీ కొట్టేస్తాడు హరీష్ రావు. ఆయన స్మార్ట్ గై, కాకపోతే ఎంతైనా వాళ్ళకి మేనల్డ్ కదా, వాళ్ళకి గొడవ, వాళ్ళకి ఇంట్లో కూడా చాలా సార్లు వాగ్వివాదాలు జరిగినాయట, గొడవ అనలేం కానీ. సో అతను కొంచెం సబ్సైడ్ చేశారు. టీవీ నైన్ వీళ్ళందరూ వీళ్ళ మాట వినే టైంలో అతని గురించి కవర్ చేసేవారు కాదు, హరీష్ రావు గురించి. ఓకే. బట్ ఆపితే ఆగిపోతుంది, ప్రజలు లోస్ కదా, నాకు తెలిసిందంటే ప్రజలు తెలిసిందని అర్థం.